రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అత్యంత శక్తివంతమైన గణపతి కట్టు విప్పు మంత్ర సాధన గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాము. ఈ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీని ఫలితం ఏమిటో ముందుగా తెలుసుకుందాము. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏవైనా కట్ల ప్రభావాలున్నా, వ్యాపారంలో కట్లు పడినా, ఇంట్లో లేదా మీ యొక్క కార్యకలాపాలలో మాటిమాటికి విఘ్నాలు కలిగిన, దానితో పాటుగా దృష్టి దోషాలు, ఇతర ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, వాటి నుండి విముక్తిని ప్రసాదిస్తుంది ఈ విద్య. ముఖ్యంగా మీకు గిట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా మీ మంత్ర విద్యలు పనిచేయకుండా ఎవరైనా కట్లు వేసినట్లయితే ఆ కట్లను తెంచడానికి ఈ విద్య అనేది పనిచేస్తుంది. అలాగే విభిన్న ప్రకారాల కట్టు విప్పు ప్రయోగాలు అనేవి ఈ విద్య ద్వారా చేయవచ్చు. ఈ సాధన నియమాలు మనం తెలుసుకుందాము. ఈ సాధన 41 రోజుల అనుష్ఠానం ఉంటుంది. ఈ 41 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించి మాంసాహారానికి, మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండి ఈ సాధన గురు పర్యవేక్షణలో చేయవలసి ఉంటుంది. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి ఈ అముఖ కట్టువిప్పు మంత్రాన్ని 3 మాలలు జపం చేయవలసి ఉంటుంది ప్రతిరోజు. ఈ సాధన ప్రారంభించే సమయంలో ముందుగా మీ కులదైవ అనుమతి తీసుకొని, అలాగే మీ ఇష్టదైవం అనుమతి తీసుకొని ప్రార్థన చేసి, ఆ తర్వాత ఈ అనుష్ఠానాన్ని ఒక సంకల్పంతో 41 రోజుల అనుష్ఠానం అనేది చేయాలి. ఈ సాధనలో గణపతికి 5 బూందీ లడ్డులు, 5 బెల్లం ముక్కలు, అలాగే గంధాన్ని, మరికొన్ని పూజా సామాగ్రిలను సమర్పణ చేసి ఈ అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. ఈ సాధన అనేది మీరు బ్రహ్మముహూర్తంలో చేయవచ్చు, లేదా రాత్రి 10 గంటల తర్వాత అయినా చేయవచ్చు. ఈ సాధనలో మీరు రుద్రాక్షమాలను వినియోగించాలి. అలాగే మీరు ఈ సాధనలో తూర్పు దిశ వైపు తిరిగి కూర్చొని పీఠం మీద ఎరుపు రంగు వస్త్రాన్ని లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి, ఆ వస్త్రం పైన సిద్ధి గణపతి యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడిన యంత్రము లేదా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి రుద్రాక్షమాల ద్వారా ఈ అనుష్ఠానాన్ని మీరు చేయాలి. 41 రోజుల అనుష్ఠానం అయిన తర్వాత ఈ సాధన ఆఖరి రోజు మీరు ఆవు నెయ్యిలో గుగ్గిలము, ఆవాలు అనేవి వేసి మిశ్రమంగా కలిపి మామిడి కర్రలతో హోమాన్ని వెలిగించి మీరు ఈ మిశ్రమం ద్వారా ఆహుతి వేయాలి. మంత్రమాకల్లో స్వాహ జోడించవలసి ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని బహిర్గతం చేయడం జరగదు. ఎవరైనా ఆసక్తి గలవారు ఈ సాధన చేయాలి అనుకుంటే మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే ఈ సాధనకి సంబంధించిన ప్రయోగాలు నేర్చుకోవాలనుకునేవారు, ఈ సాధన చేయాలి అనుకునేవారు మా ఆధ్వర్యంలో మమ్మల్ని సంప్రదించండి. జయ మహాకాళి, జై శ్రీ మహాకాళి.